ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఆల్రెడీ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరికొద్ది రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ముగుస్తుంది. ఇంకా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేస్తాను, చూడండి. వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్ లింక్ ఇస్తున్నాను. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసేసి ఆ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. అయితే చాలామంది ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ గురించి వీడియో చూసిన తర్వాత చాలామంది యొక్క కామెంట్ సెక్షన్లో మాకు ఇన్ని మార్క్స్ ఉన్నాయి బ్రో, మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి, మా కేటగిరీ ఇది, మేము ఎక్కడ అప్లై చేసుకుంటే బాగుంటుంది, అండ్ అమ్మాయిలకి ఏ జాబ్ బెస్ట్, ఇలా చాలామంది చాలా డిఫరెంట్ డౌట్స్ అయితే అడగడం జరిగింది. ఆ డౌట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నాను. కాబట్టి మీకు 10th క్లాస్లో కనుక మినిమం 80% అబోవ్ ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇందులో ఆన్సర్ అనేది దొరుకుతుంది. అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గైస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్గా వర్క్ చేసినట్లుగా, అంతేకాకుండా ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ పైన 10 yearsకి పైగానే నాకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. కాబట్టి మీకు ఎంతో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అయితే ఒక జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈసారి కొత్త వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోండి అని చెప్పారు. అయితే చాలామందికి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే కావడం లేదు. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్వర్డ్ రాకపోవడం అవ్వచ్చు, ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎస్ఎస్సి బోర్డు అనేది చూపించడం లేదు. ఇలా చాలామందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని ఉద్దేశించుకొని మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను, లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే దానికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్లో ప్రిఫరెన్సెస్కి సంబంధించి అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్కి సంబంధించి మీకు ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం అనేది ఇస్తారు. అది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 2 days టైం ఉంటుంది. అది మీకు ఫర్దర్గా చెప్తాను అది ఎప్పుడు ఇస్తారనేది. ప్రజెంట్ అయితే మనకి నోటిఫికేషన్లో 18th February అండ్ 19th February డేట్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే మాత్రం మీకు ఇది డేట్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనము సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా అయితే చెప్తాను. చాలామందికి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం అనేది తెలియదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ SC ST వాళ్ళు, PWD వాళ్ళకి అండ్ కరోనా బ్యాచెస్ వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు. అయితే మీకు ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే మనకి అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే 10th క్లాస్ మార్క్స్ కదా. అయితే 10th క్లాస్ మార్క్స్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏ అనే పర్సన్కి 10th క్లాస్లో 95% ఆఫ్ మార్క్స్ ఉన్నాయనుకుందాం. అండ్ బి అనే పర్సన్కి కూడా 10th క్లాస్లో 95% ఆఫ్ మార్క్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఇందులో ఎవరిని సెలక్షన్ చేస్తారంటే ఇద్దరికి కూడా సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ మీకు ఆ నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ వచ్చేసి 11th పేజ్లో. సో 11th పేజ్లో మీ ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్రయారిటీ ఆర్డర్ అనేది సెలక్షన్లో ఎలా కన్సిడర్ చేస్తారంటే ఏ అనే పర్సన్కి 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయి, బి అనే పర్సన్కి కూడా 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఈ యొక్క ఇద్దరు పర్సన్స్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ ఇన్ ఏజ్, అంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ దీన్నే కన్సిడర్ చేస్తారు. కాబట్టి 10th క్లాస్లో ఎవరికైతే 10 points అనేవి ఉన్నాయో, సో ఎవరికైతే 10th క్లాస్లో 10 points కానీ ఇలా మంచి పర్సంటేజ్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కనుక మీకు ఏజ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఏపీ అండ్ తెలంగాణలోనే ట్రై చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ అండ్ ఏపీలోనే. ఎందుకంటే
సో ఇక్కడ మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీరు వేరే ఎక్కడికో దూరంగా వెళ్ళి అప్లై చేస్తే మీకు మన స్టేట్లో జాబ్ కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏజ్ అనేది ఎక్కువగా ఉండి మీకు మీ యొక్క బ్యాచ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అండ్ మీ ఏజ్ ఎంత ఒకసారి చెక్ చేసుకొని సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనకి మార్క్స్ ఫస్ట్ చూస్తారు, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఇవి క్యాస్ట్లు అవన్నీ చూడరు, ఫస్ట్ అనేది ఏజ్ చూస్తారు. కాబట్టి సో మీ కనుక మంచి మార్క్స్ ఉండి ఏజ్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా మన స్టేట్లో అప్లై చేయండి. లేదంటే మీరు ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ లేదంటే నేను చెప్తాను ఫర్దర్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించి కానీ ఇలా కొన్ని సర్కిల్స్ అయితే ఉన్నాయి. మనకి లోకల్ లాంగ్వేజ్ మీకు అందరికీ తెలిసింది కదా, ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు, హిందీ, ఈ యొక్క 3 లాంగ్వేజెస్ మనము 10th క్లాస్లో చదువుతాం. కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏదైతే సర్కిల్స్ ఇచ్చాడో ఆ సర్కిల్కి సంబంధించి మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అని ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేసుకొని అన్ని లిస్ట్ చూడండి. ఒకటి లిస్ట్ కాదు, 6 లిస్టులు అనేవి మనకి లాస్ట్ ఇయర్ 2025లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ 6 లిస్టులు అనేవి డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ డివిజన్కి అప్లై చేయాలి, ఏ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఎక్కడ ఎక్కువగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డిసిషన్ తీసుకొని దాని తర్వాత ఫైనలైజ్ చేసుకుని ఆ డివిజన్ అనేది చూస్ చేసుకోండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సెలక్షన్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో డేట్ ఆఫ్ బర్త్ కూడా అంటే ఏ అనే పర్సన్కి 95% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అండ్ బి అనే పర్సన్కి కూడా 95% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఇద్దరికి కూడా సేమ్ ఏజ్ ఉన్నట్లయితే ఇద్దరు కూడా సేమ్ 21 ఇయర్స్ ఉన్నాయి అండ్ 21 ఇయర్స్ ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్యాస్ట్ చూస్తారనమాట. సో క్యాస్ట్ ఏంటంటే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, తర్వాత ఎస్టీ ఫీమేల్, తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, తర్వాత ఎస్సీ, ఈ విధంగా అంటే ప్రియారిటీ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఎస్టీ, దాని తర్వాత ఎస్సీ, తర్వాత ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత జనరల్, ఈ విధంగా మనకి ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మారుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఉమెన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, దాని తర్వాత అబ్బాయిలకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి అబ్బాయిలకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి అమ్మాయిలతో పోలిస్తే తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ప్రియారిటీ ఆర్డర్ని బేస్ చేసుకుని మీరు క్లియర్గా అయితే ఆ క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక 10th క్లాస్లో ఎవరికైతే 85% ఎబో ఉందో మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే దానికి సంబంధించి ఏ సర్కిల్లో అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. గాయస్ ఇక్కడ మనం ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అప్లై చేసుకోవాలని చెప్పేసి చూసినట్లయితే ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం మీకు మినిమం 80 నుంచి 85% ఉన్నా సరే మీరు డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇది ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలంటే మీరు బీహార్ సర్కిల్కి సంబంధించి కానీ లేదంటే మీరు మధ్యప్రదేశ్ సర్కిల్కి సంబంధించి కానీ అందులో ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఏ సర్కిల్లో ఉన్నాయో ఏ డివిజన్లో ఉన్నాయో మీరు చూస్ చేసుకొని ఆ డివిజన్కి సంబంధించి మీరు ఈసారి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ కేటగిరీ. సో నెక్స్ట్ జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో యూఆర్ కేటగిరీ వాళ్ళు 9.5 ఎబో ఉన్నటువంటి పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు, అలాగే 10 పాయింట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈసారి వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను ఆ సర్కిల్ అనేది ఈసారి చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఉత్తరాఖండ్కి సంబంధించి ఈసారి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. యూఆర్ కేటగిరీ వాళ్ళు ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా మనకి ఛాన్స్ అవుతుంది. ఉత్తరాఖండ్కి సంబంధించి హిందీ అనేది ఉంది కాబట్టి సో యూఆర్ కేటగిరీ వాళ్ళైతే ఉత్తరాఖండ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఓబీసీ అభ్యర్థులు అయితే మాత్రం వెస్ట్ బెంగాల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది లోకల్ లాంగ్వేజ్. మనకి వెస్ట్ బెంగాల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి మనకి డివిజన్స్ అనేవి చూస్ చేసుకొని అందులో మీరు అక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో మీకు ఎంత ఏజ్ ఉంది అండ్ మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి. సో మీకు 10 పాయింట్స్ ఉంటే మాత్రం మోస్ట్లీ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ట్రై చేయండి. లేదు మీరు ఒకవేళ వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటే కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో మధ్యప్రదేశ్కి సంబంధించి కానీ ఇంకా బీహార్కి సంబంధించి కానీ ఇంకా మనకి ఛత్తీస్గఢ్ కానీ సో ఇలా మనకు ఉన్నాయి కదా అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మీకు ఒక ఎక్కువ ఏజ్ కనుక ఉంటే మాత్రం మీకు ఈసారి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఒకవేళ ఓబీసీ అయినా సరే ఎవరైనా సరే 10th క్లాస్లో కనుక మీకు ఎక్కువ మార్క్స్ ఉండి ఏజ్ కూడా ఎక్కువగా ఉంటే మాత్రం మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఏ సర్కిల్కి సెలెక్ట్ చేస్తున్నారు అనేది అది దాన్ని బట్టే మీకు జాబ్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా మీరు ఇప్పటివరకు ఇంకా అప్లికేషన్ చేసుకోలేకపోతే మాత్రం సో కేర్ఫుల్గా అనాలిసిస్ చేసుకొని నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఆ యొక్క సర్కిల్ అనేది డివిజన్ అనేది చూస్ చేసుకోండి.
జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే మోస్ట్లీ మనకి కట్ ఆఫ్ వచ్చేసి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించింది అయితే 85% అబోనే మనకి ఉంటుంది. అండ్ జనరల్ కేటగిరీకి సంబంధించింది అయితే మాత్రం 100% అనమాట. యూఆర్ కేటగిరీ వాళ్ళైతే. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 9.5 అబో. సో ఇది మనకి అన్ని సర్కిల్ని చూస్ చేసుకొని మీకు చెప్తున్నాను, మన తెలుగు స్టేట్సే కాదు. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం మీకు ఎస్సీ ఎస్టీ కూడా 9.5 అబో అండ్ 9 అనుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఈసారి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రం మిస్టేక్స్ అయితే చేయొద్దు. సర్కిల్ చూస్ చేసుకునేటప్పుడు తక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి, తక్కువ ప్రిఫరెన్సెస్ ఉన్నటువంటి సర్కిల్ని అయితే చూస్ చేసుకోవద్దు. ఎక్కువ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా మీకు ఇక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు రిజల్ట్స్ వచ్చేసి అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత 15 డేస్ టైం ఉంటుంది. ఆ 15 డేస్ తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి మెరిట్ లిస్ట్ అనేది ఇదే వెబ్సైట్లో పెడతారు. ఆ యొక్క మెరిట్ లిస్ట్లో కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు సెలెక్ట్ అయిపోయినట్లే. మీరు సెలెక్ట్ అయితే మీకు SMS వస్తుంది అండ్ మెయిల్ కూడా పంపిస్తారు, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రండి అని చెప్పేసి. సో కాబట్టి మీరు అలా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మాత్రం సో నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే చేసేసుకోండి. సో ఇది మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎన్ని మార్క్స్ ఉంటే ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలి అండ్ కట్ ఆఫ్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.